హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిత పవన్ ఛానల్. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ రాగి సంకటి ఎలా చేయాలో చూసేద్దాం. ఇది మనకి నార్మల్గా చాలామంది చికెన్ కర్రీతో చాలా ఇష్టంగా తింటారు. మనం ఏ కర్రీతో తిన్నా కూడా బాగుంటుంది. సో ఎలా చేయాలి ఏంటి అన్ని కొలతలతో చూసేద్దాం పదండి. సో దానికోసం నేను ఒక చిన్న కప్పు తీసుకున్నాను. దాంతో 3 కప్పుల వాటర్ వేసుకున్నాను. మనం ఒక కప్పు రైస్, ఒక కప్పు రాగి పౌడర్కి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలన్నమాట. మనం ఏదైతే కొలత తీసుకుంటున్నామో అదే కప్పు అనేది నెక్స్ట్ అన్నిటికీ వాడాలి. సో ఈ నీళ్ళు అనేవి బాగా మరగనివ్వాలి. సో రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాను అండ్ కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. మీరు నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు, బట్ నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. ఈ నీళ్ళు అనేవి బాగా మరగాలన్నమాట. సో ఇందాక తీసుకున్నటువంటి సేమ్ అదే కప్పు కొలతతో ఉడకబెట్టిన అన్నం ఉంటుంది కదా, మనం నార్మల్గా తినే అన్నం, ఆ ఉడకబెట్టుకున్న అన్నాన్ని ఒక కప్పు ఆ నీళ్ళలో వేసుకున్నాను. సో అదంతా గడ్డలు లేకుండా నీళ్ళల్లో బాగా మరిగిన నీళ్ళలో కొద్దిసేపు ఉడికాక సేమ్ అదే కప్పుతో మళ్ళీ ఒక కప్పు రాగి పౌడర్ వేసుకున్నాను. మనకి నార్మల్గా షాప్స్లలో రాగి పౌడర్ అంటే ప్యాకెట్ దొరుకుతుంది, లేదా మీరు రాగులు తీసుకొని పట్టించుకున్నా కూడా ఆ రాగి పిండిని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని రాగి పిండి ఇందులో వేసాక వెంటనే కలపకూడదన్నమాట. దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు వదిలేస్తే అది ఆ నీళ్ళలోకి కలిసిపోతుంది. దాని తర్వాత మెల్లిగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా మనం చిన్న మంట పైన పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది కొద్దిగా కష్టంగానే ఉంటుంది, కానీ ఓపికగా చేసుకుంటే చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి సంకటి రాయలసీమ స్పెషల్ ఇది తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకి, పెద్దవారు అందరికీ పెట్టచ్చు. చాలా కాల్షియం ఉంటుంది కదా రాగిలో. సో ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇది అంతా కూడా ఈ నీళ్ళల్లో ఈ రాగి పిండి ఇంకా అన్నం అనేది బాగా కలిసిపోయి ఉడకాలన్నమాట. సో ఇది ఉడుకుతున్న కొద్దీ గట్టి పడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోయి మాడిపోతుంది. ఇదంతా కూడా మనం చిన్న మంట మీద కాస్త ఓపికగా కలుపుకుంటూ ఉండాలి. కనీసం 30 నిమిషాల సమయం అయితే పడుతుంది, కానీ చాలా రుచికరంగా ఉంటుంది. చూడండి నేను ఎలా చూపిస్తున్నాను. ఇది గట్టి పడుతున్న కొద్దీ, ఇది దగ్గర అవుతున్న కొద్దీ గట్టి పడుతుంది అనమాట. సో మనం ఒక పొడుగాటి గట్టిగా ఉన్నటువంటి చెంచాను తీసుకొని కలుపుకోవాలి, లేదా మీ దగ్గర పప్పు గుత్తి ఉన్న దాంతో అయినా కలుపుకోవచ్చు. నార్మల్గా మనం చేత్తో చేసుకోవచ్చు ముద్దని, కానీ కాలుతుంది కాబట్టి ఇలా లోతుగా ఉన్నటువంటి ఒక గిన్నెని తీసుకొని అందులో రాగి ముద్దని వేసుకొని ఇలా తిప్పుకోవాలి. కానీ ఇక్కడ ఒక చిన్న గమనించవలసిన విషయం ఏంటిది అంటే, ఒకవేళ ఆ గిన్నెకి నీరు కానీ తడి కానీ ఉందనుకోండి, మనకు అస్సలు రాగి ముద్ద చేయడానికి రాదు. సో నేను కావాలని అది చూపించడానికి ముందు అలా చేశాను. సో నీళ్ళంతా తీసేసి తర్వాత అదే గిన్నెలో కాస్త నెయ్యి రాసాను చుట్టూతా, ఆ గిన్నెకి లోపల చుట్టూతా, లేదా మీరు నూనెనైనా రాసుకోవచ్చు. తర్వాత మనకి ఎంత క్వాంటిటీ రాగి ముద్ద కావాలో దాన్ని ఆ గిన్నెలో వేసుకొని నేను చూపించిన విధంగా కేవలం తిప్పుతూ ఉంటేనే మనకి ముద్ద రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా మన చేతి కాలకుండా హ్యాపీగా ఇందులో ఈ గిన్నెలో వేసుకొని జస్ట్ ఇలా తిప్పుతూ ఉంటేనే మనకి ముద్ద అనేది తయారైపోయింది. ఒకటి తయారైంది, ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఎంత కావాలో అంత ఈ ముద్దను అందులో వేసుకొని గిన్నెకి మాత్రం నెయ్యి రాసుకోవడం మర్చిపోకండి. నీరు మాత్రం ఉండకూడదు. నీరు ఉంటే మాత్రం అదంతా గిన్నెకి అంటుకుపోతుంది. చూడండి, చక్కగా నా రాగి సంకటి తయారైపోయింది. నేను మా ఇంట్లో ఉన్న ఈరోజు చేసిన కర్రీతో వేసుకొని ఇందులో కాస్త నెయ్యి వేసుకొని తింటున్నాను. ఆహా, ఎంత రుచికరంగా ఉందో! చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా చాలా హెల్తీ కూడా. పిల్లలకు కూడా మీరు బ్రేక్ఫాస్ట్గా పెట్టచ్చు, లంచ్గా పెట్టచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇది చికెన్ కర్రీతో అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు నా రెసిపీ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, కమెంట్, షేర్ చేయండి.